అడిగిన మొదటి ప్రశ్నకి ఏమిటంటే, ఇది ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు గనక, ఈ ఇబ్బందులు ఎన్నో వస్తున్నాయి గనక వారికి అర్థం కాకుండా పండితుల దగ్గరికి పోతే, పండితులు ఏంటంటే దానికి ఏవో పరిహారాలు అంటూ చెబుతుంటారు. కొంచెం సత్పురుషుల దగ్గరికి పోతే వారిని దర్శనం చేసుకుంటే, మనం చాలామంది చూస్తుంటాం, ఒక స్వామీజీ వచ్చారంటే పొలోని పోతారు. కొంతమంది అనుకుంటారు, ఏ పిచ్చా చేదస్తాం, ఆ కాషాయం కట్టుకొని వచ్చారు, ఆయన దగ్గర ఏముంది, కమ్మడం తప్ప ఏమీ లేదు. కొంత విమర్శిస్తుంటారు. అంటే వారికి తెలియదు పూర్తిగా. అలా ఒక ఆధ్యాత్మికంగా మాట్లాడే వ్యక్తులు వస్తారు. రాగానే వారి దగ్గరికి పోవటం, వారిని నమస్కరించుకోవటం, వారిని దర్శనం చేసుకోవటం. ఎందుకంటే వారిని దర్శనం చేసుకున్న కారణంగా మనలో ఉన్నటువంటి కొన్ని పాపాలు అవి తొలగిపోతాయనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం మన హిందూ మతంలో ఉంది. మన భారతదేశంలో ఒక హిందూ మతమే కాదు, ఇస్లాం ఉంది, క్రిస్టియన్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు. కనుక ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రకమైన మతాలు ఉన్నాయి కనుక అందరి మత వాళ్ళు విశ్వాసం ఏమిటంటే ఈ కర్మలనే ఉన్నాయి. కనుక బాబాల దగ్గరికి పోవటం, దర్గాల దగ్గరికి పోవటం, తాయెత్తులు వేసుకోవటం, ఉంగరాలు వేసుకోవటం, శాంతులు చేసుకోవటం, యజ్ఞాలు, యాగాదులు. ఒకటి కాదు, వాడికి పిచ్చి పట్టి వెళ్ళటం గుళ్ళకి గోపురాలకి నిద్ర లేవంగానే సహస్రామం చదువుతుంటారు. ఒక్కొక్కరు విభూతి పెడతారు, స్నానం చేస్తారు, మడిగట్టుకుంటారు, ఇంకా తిరుగుతూ ఉంటారు, పెద్ద పెద్దగా స్తోత్రాలు చదువుతుంటారు. ఎంత పెద్దగా స్తోత్రం అయితే అంత త్వరగా భగవంతుడికి. నేను ఒక ఆయన అడిగా, ఏమండి మీరేమో నిద్ర లేచి 6 గంటల అయ్యేటప్పటికల్లా విష్ణు సహస్రం పెద్దగా చెప్తున్నా మేడకి, నేను కాబట్టి చేస్తున్నాను, అది అందరికీ వినపడాలా అని మిమ్మల్ని గొప్పగా అందరూ అనుకోవాలనే ఉద్దేశంతో అంటున్నారా అంటే, కాదండి, ఎవరో ఒక సలహా ఇచ్చారు, ఎంత బిగ్గరగా మేడకేసి పెడితే త్వరగా విష్ణుమూర్తికి అది చేరిపోతాయి, గాలిలో వెళ్ళిపోతాయి. మేడకి కనుక అందులో టాప్ ఫ్లోర్కి పోతే పైన ఏముంటది కదా, ఇంక వాయుదేవుడు ఉంటాడు, ఈ వాయుదేవుడు తీసుకొని పోతాడు. చాలా త్వరగా ఆయనకి సందేశం అందుతుంది. నేను చేస్తున్నా, ఆయన తప్పట్లేదమ్మా, ఆయన తప్పట్లే. అంటే ఆ చెప్పిన వ్యక్తి చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. విశ్వం విష్ణుర షట్కారం. నేనన్నా అంత పెద్దగా అంటే గొంతు ఒక్కోసారి నొప్పి వస్తుంది సిద్ధాంత గారు, ఏం చేస్తాను మరి, వినాలి కదా అంటాడు. కనుక కొంచెం చేదస్థానికి పోకూడదు. సహస్రనామాలు అన్ని చదువుకోవాల్సినవి, కానీ ఎంతవరకే అంటే కొంత జాగ్రత్తగా మన పనులు మనం చేసుకుంటూ. ఒక్కోసారి సెల్ ఫోన్ పట్టుకుంటారు, లలితా సహస్రం వింటూ వంట దగ్గర పని చేస్తుంటారు. నువ్వు ఈ సెల్ ఫోన్ దూరంగా పెట్టి లలితా సహస్రం వినొచ్చు కదా, లలితా త్రిశతి వినొచ్చు కదా, విష్ణు సహస్రం విను, హనుమాన్ చాలీస్ విను. ఇది దగ్గర పెట్టుకుంటే, గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టుకుంటే అది ఏదైనా జరిగితే ఈ ప్రమాదం జరిగిందంటే పూర్వ జన్మలో ఏదో కర్మ మూట కట్టుకుంటే ఈ జన్మలో ప్రభావం వస్తుంది. మీరు అన్నట్టు గురువు గారు, ఇప్పుడు కర్మ గురించి మీరు 3 పదాలు చెప్పారు, ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు. కానీ మనం తరచు ఒక మాట అయితే వింటూ ఉంటాము, ఇవాల్టి మన కర్మ రేపటి మన భవిష్యత్ అంటాం కదా. మరి కర్మలో మంచి కర్మ చెడు కర్మ 2 ఉన్నాయి. అయితే మరి ఈ కర్మ ఫలితం అనేది ఎప్పుడు అనుభవిస్తాం? ఈ రోజా, రేపా, లేదంటే అసలు ఉందో లేదో తెలియని మరో జన్మలోనా? కొన్ని ఇమీడియట్ గా ఫలితం. ఇప్పుడు ఆకలి, విపరీతం ఆకలిగా ఉంది, ఆకలిగా ఉంటే భోజనం చేసాం, ఏదో బ్రేక్ఫాస్ట్ చేసాం, భోజనం చేసాం, వెంటనే ఆకలి తీరింది, ఫలితం వచ్చింది. ఎగ్జామినేషన్స్ రాసి అబ్బాయి వచ్చారు లేదా అమ్మాయి ఎగ్జామ్ రాస్తుంది. 2 నెలల తర్వాత సాయంత్రానికి ఆ ఎమ్మెల్యే గారు ఎవరో అక్కడ మినిస్టర్ గారు సీడీ రిలీజ్ చేస్తారు, చూసుకుంటారు, ఓ ఫస్ట్ క్లాస్ అంటారు. కొంతమంది పోతుంది అంటే 2 నెలల తర్వాత వచ్చింది. అలాగే కొన్ని కర్మలు ఇమీడియట్గా ప్రభావం చూపుతాయి, కొన్ని కర్మలు జన్మాంతరాలకు ఉంటాయి. కొన్ని 5 నెలలు చూపించవచ్చు, 8 నెలలు చూపించవచ్చు, 2 సంవత్సరాల తర్వాత చూపించవచ్చు, 15 సంవత్సరాల తర్వాత చూపించవచ్చు. కనుక ఇవన్నీ జాతకాలలో ఏమిటంటే మనకు దశలు ఉంటాయి. ప్రస్తుతం ఏదో ఒక దశ నడుస్తుంటారు, రాహు మహాదశ అని. రాహు దశలో రాహువు, రాహు దశలో గురువు, రాహువులో శని, రాహువులో బుధుడు, రాహువులో కేతువు, రాహువులో శుక్రుడు, ఇలా అంతర్దశలు కూడా ఉంటాయి. కనుక మన జాతకంలో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయో, మన అసలు జాతకం ఎక్కడుందండి అనుకోవచ్చు. అసలు జాతకం అంటే మనం గత జన్మలో జాతకం,
అది ఎప్పుడు పుట్టానో ఏమిటో ఎవరికి తెలుసు అనుకోవచ్చు. మన జాతకంలోనే డీకోడ్ చేస్తే, మన జాతకంలో డీకోడ్ చేస్తే ఆ జాతకం బయటపడుతుంది. ఆ జాతకంలో నువ్వెవరు, ఏమిటి, నువ్వు అమ్మాయివా, అబ్బాయివా, అసలు ఎంతవరకు చదువుకున్నావు, పండితుడివా, పామరువా, డాన్సర్వా, యాంకర్వా, అప్పుడు యాంకర్లు ఉన్నారు, రకరకాలు తెలుసుకోవచ్చు.